దేవుడు తెరహు కుమారుడైన అబ్రామును ఎన్నుకుని అతనిని ఆశీర్వదించి తన తండ్రి ఇంటి నుండి నేను చూపించు దేశమునకు వెళ్ళుమనెను. అబ్రాము తాను ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనానను దేశమునకు బయలుదేరి వచ్చెను. అబ్రాము యెహోవాకు అక్కడ ఒక బలిపీఠమును కట్టెను. ఒక దినమున అబ్రాము లోతు కాపరుల మధ్య కలహము పుట్టెను. అబ్రాము దానిని శాంతిపజేసి లోతును తన యొద్ద నుండి దూరముగా వెళ్ళుమనెను. లోతు సోదోమ దగ్గర గుడారము వేసుకునెను. ఇతర రాజులు సోదోమపై యుద్ధము చేసి లోతు ఆస్తిని పట్టుకొని పోయిరి. ఈ విషయం తెలిసిన అబ్రాము తన వారితో వారిని తరిమి లోతు ఆస్తి తిరిగి ఇప్పించెను. శారైకి పిల్లలు లేనందున తన దాసి హాగరును అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. ఆ తరువాత హాగరు గర్భవతి ఆయెను. అప్పుడు శారై, నేనే నా దాసిని నీకిచ్చిన తరువాత నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇవిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని చెప్పెను. శారై దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయెను. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. ఒక దినమున దేవుడు అబ్రాముతో, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని. ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడును, సారయి పేరు శారా అనబడును అని దీవించెను. ఒక దినమున కన్నులెత్తి చూడగా 3 మనుషులు నిలువబడిరి. అతను వారికి విందు సిద్ధము చేసెను. వారు, నీ భార్య కుమారుని కనును అని చెప్పెను. అప్పుడు శారా నవ్వెను. ఆ తరువాత సొదోమ పాపము భారమైనది కనుక వారు సొదోముకు వెళ్ళిరి. అబ్రహాము సొదోముని నాశనము చేయవద్దని దేవుని బ్రతిమిలాడెను. ఒక్క లోతు కుటుంబమును సొదోముతో నశించిపోకుండా దేవుడు కాపాడెను. శారా ముసలితనమందు కుమారుని కనెను. ఆ తరువాత శారా హాగరును దాని కుమారుణ్ణి వెలగొట్టుమనెను. అబ్రహాము తెల్లవారినప్పుడు హాగరుని పిల్లవాడిని పంపివేసెను. ఆ తరువాత ఆ పిల్లవాడు పెద్దవాడై విలుకాడాయెను. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. తన కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించుమనెను. అబ్రహాము ఇస్సాకుతో మోరియా పర్వతమునకు వెళ్ళెను. ఇస్సాకును వధించుటకు చెయ్యి చాపగా దేవుడు అబ్రహామును ఆపెను. తరువాత దేవుడు బలికి పొట్టేలును అనుగ్రహించెను. అబ్రహాము చేసిన కార్యమును బట్టి దేవుడు అబ్రహామును దీవించెను. శారా కనాను దేశములో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము దుఃఖపడుచుండెను. ఆ తరువాత అబ్రహాము తన కుమారునికి భార్యను తెచ్చునట్లు తన దాసుడిని పంపెను. తన దాసుడు రిబ్కాని కనుగొనెను. రిబ్కా తన ఒంటెలకు నీరు పోసెను. దాసుడు తనతో పాటు అబ్రహాము ఇంటికి తీసుకువచ్చెను. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకొనిపోయెను. ఆమె అతనికి భార్య ఆయెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై
మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.